అది నీ పరిశుద్ధ పాదాలను అక్కడ తండ్రి దీనులను అల్పులను అయోగ్యమైనటువంటి మమ్మల్ని ప్రేమించి కనికరించి సంవత్సరమైనటువంటి దయాకరిని మీరు మాకు ధరింపజేసిన విధానంలో చెల్లిస్తున్నాం. ఆయన గడిచిన సంవత్సరం అంతా కూడా గొప్ప మా వేదనలు మా బాధలు మా బలహీనతలు నాయన మా శోధనలన్నింటినీ కూడా తప్పించి నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి నీ రెక్కల చోట మమ్మల్ని కాచి కాపాడి గొప్ప మరి యొక్క నూతన సంవత్సరంలో 11వ సంవత్సరంలో చేర్చి ఈ మొదటి దినం నాయన మేము స్తుతించి నేను మహిమపరచడం నేను ఆరాధించడం మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయం వరకు దినం వరకు సంవత్సరం వరకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి మేమేమై ఉన్నామో నీ చిత్తమై ఆయన నిన్నటి దినంలో ఉన్నటువంటి వారు ఈ దినం లోకంలో లేరు నాయన విడవబడినటువంటి ఆశీర్వదించండి ఆదరణ అనుగ్రహించుకుంటూ ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి మా మధ్య ఉన్నటువంటి పెద్దవారు అనేకులు కూడా ప్రభావ మరి ఈ యొక్క దినాన్ని చూడలేదు. మేము నీతి మంత్రమని కాదు మాలో ఏ లోకంలో ఆయన మీరు మమ్మల్ని అక్షరాలతో నింపినకై చెల్లిస్తున్నాం. మమ్మల్ని జీవంతో నింపినకై కృతజ్ఞతాస్తుతులు నిత్యము మీ సన్నిధిలో నేను స్తుతించి మహిమపరచడానికి బిడ్డలుగా నాయన మమ్మల్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి సంఘం మీరు ప్రేమించి నాయన మీ కృపలో భద్రపరిచిన విధానం వల్ల మీ పవనాలు స్తోత్రాలు ఎగ్జిక్యూటివ్ వారిని నియమించి ఆశీర్వదించండి ప్రభావం స్తోత్రాలు వారు చేయించడం తండ్రి నీ నామకు మహిమకరంగా వారికి ఆశీర్వాదాలు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాము. మీకే స్తుతి స్తోత్రాలు తండ్రి చేసేటువంటి మీ సేవను అనభరితం చేయమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన ఏ లోపం లేకుండా నాయన వెంటబడే లోపల ఉండడానికి సిద్ధపరుస్తున్న విధానం వరకు కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మీ పదనాలు స్తోత్రాలు మేమేమై ఉన్నామో నీ చిత్తమై ఉన్నదంతా ప్రభావం మీకే స్తుతి స్తోత్రాలు తండ్రి. హబక్కూకు చేసినటువంటి ప్రార్థన మాకు నేర్పించండి. సుందరి చేసినటువంటి ప్రార్థన మాకు నేర్పించడానికి మీకు స్తోత్రాలు తండ్రి. మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాయా ప్రతి వారిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాయా ఎగ్జిక్యూటివ్ వారందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ కృపలో బలపరచండి అతను చేయండి ఆయా వ్యక్తులతో ఆశీర్వాదంతో నింపటి ప్రభావం పదనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఇదిగో తండ్రి మరి ఈ దినంలో జరగనైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా తండ్రి ఆది నుండి అంతవరకు మీ పరిశుద్ధాత్మ సన్నిధి మొత్తం నుంచి నడిపించడానికి కూడా
ఆకాశంలో పక్షిరాజు తన పిల్లల్ని తన భుజాల మీద మోచినట్లు ప్రభువా మా యొక్క కనికరించి సంవత్సర కాలం అంతట్లో ప్రభువా నీ రెక్కల సార్లు దాచినందుకనికి స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభువా. మహోన్నతానికి స్తుతి స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభువా. నీ సన్నిధిలో ప్రభువా నా తండ్రి ఈ నూతన సంవత్సరాన్ని ప్రభువా మీరు మాకు అనుగ్రహించినందుకు నీకే స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభువా. ఏ యోగ్యత లేనప్పటికీ ప్రభువా నా తండ్రి మా యొక్క కనికరించి నీ దీర్ఘశాంతముతో మమ్మల్ని ప్రేమించి నీ సన్నిధిలో ప్రార్థన చేయడానికి ఈ సంవత్సరాన్ని ప్రభువా మొట్టమొదటి ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థన చేయడానికి మీరు మాకు అనుగ్రహించిన ధన్యతను బట్టి నీకే స్తోత్రాలు తెలుస్తున్నాం. పరిశుద్ధుడా గత సంవత్సరం వలె ఈ సంవత్సర కాలం అంతా నీ కాపుదల్లో భద్రపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభు. నీ సన్నిధానంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంవత్సరం ఆది నుంచి సంవత్సరం అంతవరకు ప్రభువా నీ కనుదృష్టి మా మీద ఉంచుతుందని ప్రార్థిస్తున్నామయ్యా ప్రభువా. నీకే స్తోత్ర. నీ కృప మా ఎడల కృప చూపించి ప్రభువా ఈ సంవత్సర కాలం అంతట్లో ప్రభువా మాకు క్షేమారోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నిదాసుని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నానయ్యా. నిదాసునికి ప్రభువా ఇంకొను బలాన్ని శక్తిని ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఇంకొను ప్రభువా నా తండ్రి బలమైన ఆత్మ చేత అభిషేకించి ప్రభువా నా తండ్రి నీ దాసుని ఇంకను వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకే స్తోత్రాలు తెలుస్తున్నాం. అమ్మగారు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభు. అయా ప్రభు నా తండ్రి గత సంవత్సర కాలం ఎన్నో ప్రభు శోధనలో ప్రభు నా తండ్రి విడిపించారు. అందులో బట్టి నీకే స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభు. ఈ నూతన సంవత్సరంలో ప్రభు ప్రభా వీడిని జ్ఞాపకం చేసుకోండి. నీ రెక్కల చాటున ఆరోగ్యాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. ఏ ఆపద వాటిల్లోకుండా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకే స్తోత్రాలు తెలుస్తున్నాం. అయా నీ కృపలో భద్రపరచండి. సంఘాన్ని చేతులు సమర్పిస్తుండగా ప్రభా నా తండ్రి అయా ప్రభా నా తండ్రి మేమందరం ప్రభా నా తండ్రి నీ రాకడికి ప్రభా నా తండ్రి సిద్ధపడడానికి మెలుగుగలిగి ప్రార్థన చేయడానికి నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభు. అయా నేను ఎదుర్కొనే భాగ్యాన్ని ధన్యతని మాకు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం ప్రభు. నీకే స్తోత్రాలు తెలుస్తున్నాం. అయా ప్రభా సంఘంలో యవనస్తులను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను అయ్యా. అయా ప్రభు నా తండ్రి అనేకమైన దుష్టుడు ప్రభు నా తండ్రి అయా ప్రభు బిడ్డలు మింగిపోయాలంటుంది తలస్తుండగా వారి తలంపులు యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో బంధించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభు. ఇవ్వాల్సిన కార్యక్రమాన్ని మీ చేతులు సమర్పిస్తుంది సమస్త ఘనత మహిమ ప్రభావం కలుగు చేస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానాన్ని కూర్చి ఆలస్యం చేయవాడు కాడు కానీ ఎవరు నశింపలేడు. కోరుషుడికి దీర్ఘశాంతంగా వాడే పేదలు రాసిన 2వ పత్రిక 3:8-9 అప్పగించి ఉన్నాడు. కుమారుని ప్రేమించువాడే నిత్య జీవము గలవాడు. యోహాను 3:35-36 కంటే యెహోవాను ఆశ్రయించు
స్తుతులు చెల్లించుకుంటూ ఈ మంచి సమయాన్ని ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ కమిటీ వారికి, పెద్దలకు, అమ్మగారికి, చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరలోకపు తండ్రి, పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, నీ పాదముల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాయా. ఇదిగో నాయన, పాతది గతించిన కాలంలో నాయన మమ్మలను ఎంతగానో ప్రేమించి ఆదరించి నీ ఉచితమైన కృపలో నాయన మమ్మల్ని భద్రపరిచి నీ రెక్కల చాటున మమ్మల్ని నిలబెట్టుకున్నందుకు మీ స్తోత్రాలు చెల్లించుకున్నాయా. పాత సంవత్సరం అనేక ఇరుకులు, ఇబ్బందులు, శోధనల నుంచి తప్పించిన దేవానికి స్తోత్రాలయ్యా. ఇదిగో నాయన, ఇప్పటి వరకు నాయన వాటర్ ద్వారా మీరు మహిమన్నారు నాయన. నీ బిడ్డలు మీరెంతగా ఆశీర్వదించారయ్యా, నీకు స్తోత్రాలు. నీ బిడ్డలు మమ్మలను నీ దయాకిరీటి ఉంచి ఆశీర్వదించినందుకు స్తోత్రాలయ్యా. అలాగే నాయన, ఇదిగో కొత్త సంవత్సరంలో నూతన సంవత్సరం ప్రవేశించి ఉండగా నూతన దయాకిరీటాన్ని మాకు దయచేయండి అయ్యా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. చేరి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండియా. ఈ స్తోత్రాలు. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని నాయన మీరు ఆశీర్వదించండియా. నీ స్తోత్రాలు. ఈ నూతన సంవత్సరంలో బిడ్డలు కావాల్సిన నూతన దీవెనలు మాకు దయచేయండి అయ్యా. నీ స్తోత్రాలు. నైనా మా సంఘాన్ని మీరెంతగానో ప్రేమించిన దేవానికి స్తోత్రాలయ్యా. నీ రాకడప్పుడు నైనా మీరు సిద్ధపడే సంఘంగాను, సిద్ధపడే కుటుంబాలు గాను, సిద్ధపడే బిడ్డలు గాను మమ్మల్ని ఆయుక్తపరచమని ప్రార్థిస్తున్నాయా. నీ స్తోత్రాలు. అదే రీతిగా మా పాస్టర్ గారు మీరు ఆశీర్వదించిన మీ పరిశుద్ధాత్మను కుమరించిన అనేక సత్యాలు మీ పరిశుద్ధ గ్రంథంలో మాకు బోధిస్తుండగా వాక్యానుసారంగా మేము జీవించి మారి మనసు పొందినైనా నీ రక్షణ మార్గంలో నడిచే ధన్యతను మాకు దయచేయండి అయ్యా. నీ స్తోత్రాలు. అలాగే నాయనా, ఇదిగో నాయనా, అది యొక్క పరలోక రాజ్యం, నిత్య రాజ్యం మీ గుండెలాగా మమ్మల్ని ఆశీర్వదించనయ్యా. నీ స్తోత్రాలు. అయా మా కొరకు, మా పాపముల కొరకు అనేక శ్రమల కొన్ని శిరోములైనా రక్తాన్ని చిందించి శరీరాన్ని మాకు అప్పచెప్పే దేవా. నీ స్తోత్రాలు. తిరిగి నాయన మృత్యుంజయుడవై నువ్వు లేచి నిత్య జీవాన్నిచ్చిన దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో నాయన, ఈ కాలం నాయన మరి ఎంతో స్పీడ్గా ఉంది నాయన. ఈ స్పీడ్ వేగంలో మేము ఉండగా నాయన సాతానికి తావు లేకుండా నాయన మీ పరిశుద్ధాత్మ నాయన మా మీద కుమరించండి అయ్యా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ అమ్మగారిని, అయ్యగారిని, వారికి ఇచ్చిన కుమారుడిని మీరు ఆశీర్వదించండి అయ్యా. నీ స్తోత్రం. నీ బిడ్డ సేవలో ఉండగా నాయన నీ ఆత్మను కుమ్మరించిన నడిపించనయా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరొకసారి నాయన బిడ్డలందరికీ మాకు నూతనమైన శుభాకాంక్షలు, నూతనమైన దీవెనలు మాకు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ దావీదు రాసినటువంటి 108వ గీతం ఉత్తర ప్రత్యుత రీతిగా చదువుకున్నాం. దేవా, నా హృదయము నిబ్బరముగా ఉంది, నేను పాడుచు స్థితిగానము చేసేదను, నా ఆత్మ పాడుచు గానము చేయను. జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించను, ప్రజలలో నిన్ను కీర్తించను. దేవ, ఆకాశం కంటే అత్యున్నతుడుగా నన్ను కనపరచుకును, నీ ప్రభావము సర్వభూమి మీద కనబడలేము. నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకు కోటగల పట్టణంలోనికి నన్ను ఎవడు తోడుకొని పోవును, ఎదోములోనికి నన్ను ఎవడు నడిపించు. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయును. దేవుని నీవు కాలము జరిగించను, మా శత్రువులను అనుభవం వాడు ఆయనే. ప్రార్థన చేస్తాం.
మహోన్నతుడా మీ పాదాల స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా గడిచిన సంవత్సరం అంతలో మీరు మమ్మల్ని కాచి కాపాడి మీరెక్కడ చాటున మమ్మల్ని భద్రపరిచిన ఆయన సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచిన దానాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో నా తండ్రి కాల సమయంలో ప్రభావ అయా మీరెక్కడ చాటు మమ్మల్ని భద్రపరిచి ఈ నూతన సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అయా బిడ్డలందరూ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి ఆయన. ఏ బిడ్డలైతే బలహీనతతో ఉన్నారో అన్ని బిడ్డలు మీరు ముక్తి బాగు చేయండి అయ్యా. అయా చేరి వచ్చిన బిడ్డలందరూ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా సంఘాన్ని మా సమాజాన్ని అయ్యా మీ వైపు సందేశం బిడ్డలందరూ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని వారు చేస్తున్నటువంటి కొత్తలన్నింటిలో మీరు తోడుగా ఉండి సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థన మీ సన్నిధిని చేసుకోమని మా ప్రభుత్వం కుమారుడు ఎస్ఐ పరిషత్ నామంలో అడిగి పెట్టుకొచ్చున్నాం తండ్రి. మొదటిగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటాను. అదేవిధంగా మన సంఘ కాపరి గారైనటువంటి ఆండ్రూ పాస్టర్ గారికి, సంఘ పెద్దలకు, సంఘస్థులందరికీ నా కృతజ్ఞతలు చెల్లించుకుంటానండి. ఈ దినమున బైబిల్ పట్టణంగా మనకు ఏర్పాటు చేయబడిన ఈ యొక్క ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 1వ వచనం నుంచి 8వ వచనం వరకు చదువుకుంటాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుని నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించుడు. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రార్థించు. నీవు పట్టణంలో దీవింపబడదు, పొలములో దీవింపబడదు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు పిండు పిసుకును తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు. నీ మీద పడును శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగినట్లు చేయను. వారు ఒక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుటి నుండి పారిపోవు. నీ కొట్లలోనూ నీవు చేయి ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1-4 వచనాలు గమనించారు. దానికి ముందు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పాలని ఆశిస్తున్నాను. ఒక 2 నిమిషాలు లేట్ అయినా మరి పర్మిషన్ ఇస్తారని ఆశిస్తున్నాను. మరి ముందుగా నేను చెప్పే మాటలు ఏంటంటే, ఈ సంవత్సరం పోయిన సంవత్సరం అంతా ఋతువులేని నా వ్యవహారం అంతా ఇప్పుడు కూడా మాట తడబడి లేదా కాళ్ళు తడబడుతూనే ఉన్నాయి. దేవుడికి స్తోత్రం. నన్ను నూతన సంవత్సరంలో 11వ సంవత్సరంలో నన్ను ఈ యొక్క వాక్యాన్ని పరిచయం చేయడానికి నా పెద్ద కూతురు అమ్మ నేను 10 మందిలో నిలబడి చెప్పాలని ఆశపడుతున్నాను. నాకు బైబిల్ పట్ల మన అడ్మినిస్ట్రేషన్ ఇస్తే ప్రోగ్రామ్ కాకుండా వెళ్తారేమో ఆమె చెప్పింది వాస్తవే. వాళ్ళు ఇన్ని చేసింది కూడా వాస్తవే. నేను స్తోత్రం. మరి ముఖ్యంగా అమ్మగారికి, అయ్యగారికి నా హృదయపూర్వక వందనాలు అర్పిస్తున్నాను. నేను కనీసం సెకండ్ కూడా తీసుకొని టైం లేదు నాకు. మూడో అధ్యాయం మొదటి 4 మాటలు చదువుతాను. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతకడం. అక్కడ క్రీస్తు దేవుని విశ్వాసమున కూర్చుని ఉన్నాడు. పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనప్పుడు ఏలయనగా మీరు మృతి పొందితే మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరుస్తారు. దేవుడి వాక్యాన్ని ఆయన దేవుని దీవించుగాక. మీ అందరికీ సాక్షిపరుస్తారు. పెద్దలందరికీ నా వందనాలు వింటున్నాను. చేరవలసిన అందరికీ వందనాలు. సరస్వతి గారు తండ్రి, జోగా
గొప్పగా తెచ్చింది కొత్తగా ఇచ్చింది సభరించిన ప్రభు వేసినాయన మమ్మల్ని నూతన సంవత్సరం 2011లో చేర్చిన విధానాన్ని బట్టి నీకు లెక్కలేని స్థితులు శాస్త్రాలు చెల్లించుకుంటున్నాను. వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించినాయి. ఏ గ్రహంలో అక్కర్లోనే ఎన్ని తీర్చినాయి. ఏ గృహంలో లేవలేకపోకుండా అనారోగ్యాలతో పడి ఉన్నారు అందరూ మరి ఒక వారం ఈ ఆలయానికి స్థితికి చెల్లించే అవకాశం దయచేయండి. కావాల్సిన బిడ్డలు త్వరగా రప్పించినాయి. ఇక్కడ వాక్యం చెప్పిన నీ దాసుని మరుగుపరిచి మంచి వర్తమానాలు వినిపించి వాక్యానుసారంగా మేము అందరూ దీవించేలాగా నాకు దయచేయమని అడుగుతున్నాను. ఈ ఆలయం చుట్టూ నీ పరిశుద్ధాత్మకం భరించి వీళ్ళతో దీవులతో పనులని మరి అవసరాలందరినీ వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని